అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. చనిపోయిన రోజు, సూసైడ్ చేసుకున్న రోజు, లేదా చంపిన రోజు ఇద్దరు మీరు పక్క పక్కన ఇల్లులే కదా? కాదు. ఉమ్. అప్పుడు ఆవిడ శాలిగ్రామం, నేను టీ నగర్లోనే ఉన్నా. బట్ మీ పక్క పక్కన ఇల్లులు ఉన్నారు కదా? పక్కన అదే ఛాయం ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నది. ఆ. తర్వాత కట్ చేస్తే ఆమె ఏమైపోయిందో సూపర్ ఇదైపోయింది. ఉమ్. తర్వాత అక్కడెక్కడో తీసుకొని శాలిగ్రామంలో. అది అదే మొత్తం చనిపోయిన స్టోరీ అంతా జయశీల గారిగా తెలుసు. ఈ రాధాకృష్ణకి సిల్క్ స్మితకి మధ్య వారదే జయశీల గారు. చీచి ఆ రాధాకృష్ణ గోక్కోడానికి వచ్చాడు మమ్మల్ని అంతా. ఒకసారి ఆర్టిస్టులు గోకుదామని చూశాడు. ఆ. అప్పటికే మేమంతా సెటిల్ అయిపోయినాం. సో ఆ పప్పులు ఉడక పాపు పిచ్చిది పడింది ఉమ్. అంతే. ఏంటి అసలు వాళ్ళిద్దరి మధ్య లవ్? అది పెళ్లి చేసుకున్నారా? లవ్ అని ఏం కాదండి, పరిస్థితుల ప్రభావం. ఒక మగతోడు కావాలి ఒక ఆడదానికి. ఉమ్. ఆ చెన్నైలో ఏంటంటే ఒక టీ నగర్ కు ఒక రౌడీ, ఉమ్. శాలిగ్రామానికి ఒక రౌడీ, ఉమ్. అట్లా గ్యాంగ్స్ ఉండేటివి. ఉమ్. అప్పుడు ఇంత ఇది కాదు చెన్నై. ఒక ఆర్టిస్ట్ అంటే ఒక చిన్న చూపు ఉమ్. ఇదిగా ఉండేది. దానికని ఒక బాడీ గార్డ్ నీడ్ ఓకే. ఎవ్రీ వన్స్. అతనికి సర్వస్వం అర్పిస్తారు ఇంకా. ఇంకా సర్వస్వం కాదు. ఇంకా వాడు ఒక మొగడు, ఇప్పుడు ఒక మొగడు దేనికి వస్తాడు, దాన్ని అనుభవించడానికి, దానికి ఒక కమాండ్ చేసుకుని దాని డబ్బులు తిని వాళ్ళ పిల్లలకి పెట్టడానికి కొంతమంది ఉంటారు. ఆ. నేను ఫ్రాంక్ గా మాట్లాడతాను. కొంతమంది అయ్యో నా కోసం అంతా సాక్రిఫైస్ చేసిందే దాన్ని ఆదుకుందామని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతే కదా? ఉమ్. ఉమ్. ఇప్పుడు ప్రపంచం మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, ఎన్నో చూసింటారు. నేను చెప్పింది దాంట్లో ట్రూ ఉందా లేదా? ఉమ్. నిజమే, అది వాస్తవమే. ఉమ్. అందరూ అదే చెప్పారు. కొంతమంది ఆడవాళ్ళ సొమ్ము తీసుకెళ్లి వాళ్ళ పిల్లలకి పిల్లల్ని పెట్టుకొని దీనిని వాడుకుంటూ ఉంటారు. అవును. కొంతమంది ఎస్పెషల్లీ ఇది దీంట్లో ఇండస్ట్రీలో. కొంతమంది అయ్యో పాపం నన్నే దిక్కుగా ఉందని చెప్పేసి సాక్రిఫైస్ అయ్యి పిల్లలు గాని ఫ్యామిలీతో ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చిందిలే సిస్టమ్. వాడిది ఈలగ పెట్టేది, అప్పుడంతా అంతే. ఆడవాళ్ళు మగవాళ్ళు పెట్టేది ఎక్కువ. అంతేనా? అంతే. సో అట్లా రాధాకృష్ణ మొత్తం దోచేసుకున్నాడు. చేశాడు పాపం. పెళ్లి చేసుకొని తనకంటూ ఒక బిడ్డను కనాలన్నది ఒక దాని ఎయిమ్. ఓకే. సో కొడుకుని లవ్ చేసింది. ఎవరు? అక్కడ పడింది. ఎవరు కొడుకుని? రాధాకృష్ణ కొడుకు. ఓకే. ఇప్పుడు రాధాకృష్ణ లవరు, అది వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. రాధాకృష్ణ ఈవిడ కలిసి సంసారం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ. ఆ కొడుకు మీద పెళ్లి చేసుకోవాలి. తెలియకుండా రాధాకృష్ణ కొడుకుతో లవ్ లో పడదే. అది రాధాకృష్ణకి ఎందుకు తెలియదు. ముగ్గురు ఒకే చోట, ఫ్యామిలీ అంతా పక్క పక్కన ఉంటే ఎట్లా తెలియకుండా ఉంటుంది. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా మరి? లేదు. ఆ. అప్పుడే అక్కడే ఆ. అక్కడే అమ్మాయి చావలేదు. ఇప్పుడు చంపారా అమ్మాయిని? చంపాడు రాధాకృష్ణ అని అందరు అన్నారు. మనం చూడలే, మన కళ్ళతో చూడలేదు. తనకున్న ఆశ పెళ్లి చేసుకొని. ఎవరికైనా ఒక ఆడది దానికి లాస్ట్ లో ఒకవేళ కడపత్రం కోసం ఎన్ని తప్పులు చేసుకున్నా తనకంటూ ఒక జీవితం, తనకంటూ ఒక బిడ్డ అనుకోవడంలో తప్పు లేదండి. అంతే కదా? ఎవరైనా అవన్నీ చూసి మర్చిపోతారు ఇంకా. మర్చిపోతారు. అవును. ఎందుకంటే నేను ఎంతో ఈ 40 సంవత్సరాల సర్వీస్ లో చాలా మంది స్టోరీస్, ఈ ఆర్టిస్ట్ అన్ని విని ఉంటాను, చూసుంటారు కూడా. చూశాను, కళ్ళతో చూశాను, చాలా మందిని చూశాను. మనం బయట చెప్పకూడదు. నేను ఒక ఇండస్ట్రీలో ఉండి నా సపోజ్ ఈ ఇంటర్వ్యూ విన్నారనుకో, పెద్ద చెప్పొచ్చింది ఇది అని అన్నం కూడా అంటారు. కామన్ ఇది. చనిపోయినప్పుడు వెళ్ళారండి సిల్క్ స్మిత్ గారు? లేదు, నేను షూటింగ్ లో బిజీగా ఉన్నా. ఇద్దరు చనిపోయినప్పుడు నేను లేను. సిల్క్ స్మిత చనిపోయినప్పుడు నేను లేను. ఒక నా ఫ్రెండ్ రజని అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు నేను లేను, షూట్ లో ఉన్నాను. వచ్చిన తర్వాత హుటాహుటిగా వెళ్తే చనిపోయింది.